స్కూల్లో జరిగేదేంటి టీచింగ్. చైల్డ్‌కి లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మోస్ట్ బెట్టింగ్ ఈజ్ ఆన్ టీచింగ్. 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ ఇంపార్టెంట్ అంటారా సార్ ఐఐటీకి టు క్రాక్? 10థ్‌లో ట్రిగ్నోమెట్రీని తీసుకొచ్చి 8థ్‌లో పెట్టి అంటే ఒక ఇయర్ సిలబస్ని తీసుకొచ్చి ప్రీలో పెట్టేసి దే ఆర్ లేబులింగ్ ఇట్ అస్ ఐఐటీ ఫౌండ్. సార్ ఇప్పుడు స్కూల్ అయిపోయినాక ట్యూషన్ అవసరం అంటారా సార్? ట్యూషన్ వెళ్ళడం అవసరం అంటారా? మనం ఎప్పుడు లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. మనం ఎంతసేపు టీచింగ్ టాపిక్స్ని తీసుకొచ్చి అక్కడెక్కడ షఫుల్ చేస్తాం జస్ట్ టు డూ మోర్ బిల్డింగ్. ఈజ్ ఇట్ హెల్పింగ్ ద చైల్డ్? సార్ ఇప్పుడు స్కూల్ అయిపోయినాక ట్యూషన్ అవసరం అంటారా సార్? ట్యూషన్ వెళ్ళడం అవసరం అంటారా మీరు సజెస్ట్ చేస్తారా? సో అగైన్ మీరు చెప్పే ట్యూషన్ అనేది చాలా వైడర్ యాంగిల్. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉంటారు కదా సార్. మళ్ళీ ఇంటికి వెళ్ళి 1.5 అవర్ 2 అవర్స్ మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు. సో అగైన్ స్కూల్లో జరిగేది ఏంటంటే టీచింగ్. చైల్డ్కి లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు బర్డెన్ అవుతుంది చైల్డ్ మీద అంటే టీచింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు ఇప్పుడు మాట్లాడుతున్నాం. మీరే ఇప్పుడు స్టార్టింగ్లో ట్యూషన్ నుంచే నేను గ్రహించి ఏమేమి హోమ్ ట్యూటర్ దట్స్ వాట్. దాంతోనే స్కూల్ స్టార్ట్ చేసినాను అన్నారు కదా. దట్స్ వాట్. అందుకే అన్నాను ఇప్పుడు స్కూల్లో జరిగేది టీచింగ్ యాక్టివిటీ. ఐమ్ రైట్? అవును. చైల్డ్కి కావాల్సింది ఏంటి? లెర్నింగ్. టీచింగ్ వర్సెస్ లెర్నింగ్ చూసుకుంటే ఏది ఎక్కువ ఇంపార్ట్ చేయాలి? లెర్నింగ్ ఈజ్ దాని మీద ఫోకస్. అవును. అన్ఫార్చునేట్గా ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మోస్ట్ బెట్టింగ్ ఈజ్ ఆన్ టీచింగ్, నాట్ ఆన్ ద లెర్నింగ్. మీరు అబ్రాడ్ ఎడ్యుకేషన్లో చూసినా అక్రాస్ ద వరల్డ్ చూస్తే దే బెట్ ఆన్ లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్ యాక్టివిటీ, లెర్నింగ్ స్కిల్ సెట్స్, లెర్నింగ్ సెట్స్, వాటి మీద ఫోకస్ జరుగుతుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో టీచింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం 1 అవర్ నుంచి మాట్లాడుతున్నాం. అవును. హౌ మచ్ టైమ్ కెన్ వి టాక్ లైక్ దిస్? మోర్ 1 అవర్. అంతే. ఇంకా థర్డ్ అవర్ బోర్ కొడుతుంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నా బర్డెన్ అయిపోతుంది. బోర్ ఏముండదు, బర్డెన్ అయిపోతుంది. సో టీచింగ్, టాకింగ్ విల్ గివ్ బర్డెన్, ప్రెషర్. లెర్నింగ్ ఇట్స్ ఎ కంటిన్యూయస్ బ్యూటీ హ్యాపీ థింగ్. సో పిల్లలకి లెర్నింగ్ ఎంఫసైజ్ చేయాలి. ట్యూటరింగ్లో కూడా మళ్ళీ ఒక కోచింగ్ సెంటర్ పంపించి టీచింగ్ చేయించామనుకోండి, మార్నింగ్ టీచింగ్, స్కూల్ ఈవినింగ్ టీచింగ్, మళ్ళీ పేరెంట్స్ టీచింగ్, అన్ని టీచింగ్సే చేస్తున్నాం మనం. ప్రీచింగ్స్, టీచింగ్స్, లెర్నింగ్. వేర్ ఇస్ ద లెర్నింగ్ స్కోప్? సో ట్యూటరింగ్ చేసిన ఏదైనా వాళ్ళకి సెల్ఫ్ లెర్నింగ్ ఎబిలిటీ పెంచే విధంగా మనం ట్యూటరింగ్ చేయాలి. ఇప్పుడు నేను హోమ్ ట్యూటరింగ్ చేసినప్పుడు అగైన్ ఐ డి టేక్ ఎ చాక్ బోర్డ్ అండ్ వైట్ పీస్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకొని ఏం చేయలేదు. ఐ ఐడెంటిఫైడ్ వేర్ ఆర్ ద పిట్ ఫాల్స్. చైల్డ్ లెర్నింగ్ గ్యాప్స్ ఎక్కడనో చూసాను, అక్కడి నుంచి పుల్ చేసుకున్నాను. నేను మళ్ళీ టీచింగ్ చేసుకుంటూ వెళ్తే ఇట్ డజంట్ హెల్ప్. అవును సార్. ఇప్పుడు ఐఐటి అండ్ లైక్ 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ ఇంపార్టెంట్ అంటారా సార్ ఐఐటికి టు క్రాక్? సి అగైన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన సిబిఎస్ఈ బోర్డ్ గైడ్ లైన్స్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కానివ్వండి, ఎన్సిఎఫ్స్లో క్లియర్ గైడ్ లైన్స్ ఏంటంటే ఏ ఏజ్కి ఏ సిలబస్ ఏ మోతాదులో ఇవ్వాలని చాలా క్లియర్గా రాసేస్తారు. ఓకే. ఐమ్ రైట్? వి నీడ్ నాట్ రష్. ఈ ఐఐటి ఫౌండేషన్ అవ్వచ్చు, ఈ లేబుల్స్ ఏవైతే స్కూల్స్ కానీ కార్పొరేట్ సెటప్స్ కానీ వాట్ దే ఆర్ యూజింగ్, ఏం లేదండి. ఇంటర్మీడియట్లో టాపిక్ లాగరిథమ్స్ ఉంటుంది, అవును, అది తీసుకొచ్చి 9థ్లో 10థ్లో పెడుతున్నారు. అంటే మీరు సపరేట్ ఐ విల్ టెల్ యూ, 10థ్లో ట్రిగ్నోమెట్రీని తీసుకొచ్చి 8థలో పెడుతున్నారు. అంటే ఒక ఇయర్ ముందే సిలబస్ని తీసుకొచ్చి ప్రీలో పెట్టేసి దే ఆర్ లేబులింగ్ ఇట్ అస్ ఐఐటి ఫౌండేషన్. ద పాయింట్ ఈస్ ఇట్స్ కాల్డ్ వర్టికల్ అండర్స్టాండింగ్. ఒక టాపిక్ ఇలా తీసుకోవడం వల్ల వచ్చిన హారిజాంటల్ లెర్నింగ్ ఇంపార్టెంట్. వర్టికల్ లెర్నింగ్లో ఏముంది? నేను ఇంటర్మీడియట్లో ఆగినా నేను లాగరిథమ్స్ నేర్చుకోగలుగుతాను. మీరు అర్జెంట్గా దాన్ని 10థ్లో నేర్పించి దానికి ఐఐటి ఫౌండేషన్ అని లేబుల్ వేసింది దానికన్నా నాకు హారిజాంటల్ ఒక పర్టికులర్ టాపిక్లో ఎంత డెప్త్లో తీసుకోగలుగుతాను అది ఇంపార్టెంట్. సో బోర్డు చాలా క్లియర్గా ఇచ్చింది ఏజ్లో ఎంత లోడ్ ఆఫ్ లెర్నింగ్ ఇవ్వాలనేది. దాన్ని మీట్ అవ్వగలిగితే మోర్ దెన్ ఇనఫ్. దీన్ని లేబుల్గా చేసి ఇట్లా వర్టికల్గా దింపేసి దానికి ఒక ప్రోగ్రామ్ వేసేసి బిల్డింగ్ చేసుకోవడం అనే దాంట్లో ఐ స్ట్రాంగ్లీ సరే. అంటే సిబిఎస్ నుంచి ఎంతమంది క్రాక్ చేస్తారు సార్? సిబిఎస్ఈ బోర్డు తీసుకున్న వాళ్ళు అదే ఎక్కడైనా హారిజాంటల్ లెర్నింగ్ పిల్లల్లో బాగుందనుకోండి, ఇట్స్ నాట్ అబౌట్ క్రాకింగ్. ఎక్కడైనా ఫోకస్ చేస్తే అగైన్ మనం ఎప్పుడు లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. మనం ఎంతసేపు టీచింగ్ టాపిక్స్ని తీసుకొచ్చి అక్కడెక్కడ షఫుల్ చేస్తున్నాం. ద పర్పస్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. నేను మీకు ఒక క్లాస్ రూమ్ సెటప్లో చెప్పాను, ఒక 30 చిల్డ్రన్ ఉంటే టీచర్ ఒక టాపిక్ అజ్యూమ్ ఫ్రాక్షన్స్ డెలివర్ చేస్తుంది. ఎవ్రీ చైల్డ్ విల్ నాట్ బి ఏబుల్ టు రిసీవ్ ద సేమ్ బికాస్ దెర్ ఆర్ హైలీ రిసెప్టివ్ చిల్డ్రన్, దెర్ ఆల్సో నాన్ రిసెప్టివ్ చిల్డ్రన్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ఈ టాపిక్ డెలివర్ చేసేటప్పుడు హైలీ రిసెప్టివ్ చిల్డ్రన్ ఫాస్ట్గా గ్రాస్ప్ చేసేస్తారు. బట్ టీచర్కి ఉన్న లిమిటేషన్స్ ఏంటి? బోర్డ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఫ్రాక్షన్సే టీచ్ చేయాలి. మరి వీడికి గ్రాస్పింగ్ ఫాస్ట్ అయిపోయింది కదా. అవును. మరి వీడికి ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్? హీ నీడ్స్ మోర్ ఫీడ్ విచ్ టీచర్ కెనాట్ గివ్. నువ్వు ఫ్రాక్షన్స్ ఫాస్ట్గా చేసావని 5th క్లాస్ టాపిక్ తీసుకొచ్చి చెప్పలేదు కదా. అవును. 4th గ్రేడ్లో ఉన్నావు, నువ్వు 4th గ్రేడ్
దానివల్ల వాడికి ఇంట్రెస్ట్ ఏమవుద్ది, తగ్గిపోతుంది. బోర్డమ్ అంటారు. క్లాస్ బోర్ కొడుతుంది, ఫాస్ట్గా గ్రాస్ప్ అయిపోయింది, టీచర్ ఫేస్ స్లోగా అనిపిస్తుంది, బోర్డమ్. నాన్ రిసెప్టివ్ చిల్డ్రన్కి ఎలా అనిపిస్తుంది, వాడికి ముందు క్లాస్ ఏరియర్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ చెప్తుంది అనుకున్నాం, ఓకే. మల్టిప్లికేషన్ వాడికి అర్థం అవ్వట్లేదు అంటే వేర్ ఇస్ ద ప్రాబ్లమ్? ద ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఎడిషన్స్. ప్రీవియస్ గ్రేడ్ 3లో ఎడిషన్స్ మీద వాడికి క్లారిటీ లేదు, అందుకని ఈరోజు మల్టిప్లికేషన్ రిసీవ్ చేసుకోలేకపోతాం. గ్రేడ్ 3లో ఎడిషన్స్ రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ముందు గ్రేడ్స్లో ఉన్న నెంబర్ సిస్టమ్స్ మీద హోల్డ్ లేదు. సింపుల్ లాజిక్, కనెక్టింగ్ డాట్స్ ఆర్ మిస్సింగ్. అవును, ముందు ఇదే లేని అది చెప్పి ఏం లాభం అనేది. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్, ఒక స్కూల్, ఎనీ స్కూల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై ఓన్ స్కూల్, ఇప్పుడు ఇంత క్లియారిటీ ఉన్నప్పుడు మనం ఒక బేస్ లైన్ టెస్ట్ పెట్టామనుకున్నాం, ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ఇట్ అస్ ఎ సొల్యూషన్. ఒక బేస్ లైన్ టెస్ట్ పెడదాం, అందరికీ పెడితే అందరికీ సేమ్ స్కోర్స్ వస్తాయా? రావు. రాదు, వెరీ క్లియర్. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, తేజాకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, అవును, ప్రమోద్కి ఇంకో స్టార్టింగ్ పాయింట్, బట్ వీఆర్ ఫ్రమ్ సేమ్ గ్రేడ్స్ బట్ డిఫరెంట్ స్టార్టింగ్ పాయింట్స్. టీచర్ విల్ హ్యావ్ నౌ ఆప్షన్ టు డెలివర్. ప్రమోద్కి గ్రాస్పింగ్ ఎక్కువ ఉంది, హైలీ రిసెప్టివ్ చిల్డ్రన్, ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ మోర్, కాంట్ ఐ గివ్ మోర్ ఎక్స్ట్రా ఛాలెంజ్? వేర్ తేజ ఈజ్ unable to cope up because of the areas of the previous grades, can't she go and step back some kind of learning stuff for him? చేయొచ్చు. ఇలా చేయాలి. యూనిఫామ్గా నేను ఐఐటి లేబుల్ తీసుకొచ్చి అందరికీ లాగరిథమ్స్ చెప్తా అన్న, అందరికీ మల్టిప్లికేషన్ ఉన్న క్లాస్లో ఉన్న బోర్డ్ రెగ్యులేషన్స్లోనే ఇంత వేరియేషన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ ఫర్ ఫ్యాన్సీ నేమింగ్ తీసుకొని వర్టికల్ లెర్నింగ్ ఏంటంటే ఏ ఏజ్లో ఏ టాపిక్ చదువుకోవాలనేది ఒక బోర్డు డిసైడ్ చేసింది. వై షుడ్ వి బ్రింగ్ దట్ టాపిక్ ఎర్లియర్? ఇఫ్ ద చైల్డ్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఇంట్రెస్ట్, ఎక్స్ట్రా ఛాలెంజ్ రిక్వైర్ అయితే మీరు ఎందుకు బోర్డ్ రెగ్యులేషన్స్ని డివైడ్ చేస్తారు? అవును, జస్ట్ టు డూ మోర్ బిల్లింగ్. ఈజ్ ఇట్ హెల్పింగ్ ద చైల్డ్? అన్డౌటెడ్ ఎస్. మీరు ఆ పర్టికులర్ మల్టిప్లికేషన్లో గివ్ ఏ డైవర్సిఫైడ్ ఆఫ్ లెర్నింగ్. దెర్ ఆర్ బ్యూటిఫుల్ వే ఆఫ్ లెర్నింగ్. మీకు బ్లూమ్స్ టాక్సానమీ క్లియర్గా చెప్తుంది, ఒక టాపిక్ని 4 లెవెల్స్లో చదువుకోవచ్చు అని. రిమెంబరింగ్ స్టైల్లో చదువుకోవాలి, నెక్స్ట్ లెవెల్ ఈజ్ అండర్స్టాండింగ్, ద థర్డ్ ఈజ్ కాల్డ్ అప్లికేషన్, ద ఫోర్త్ ఈజ్ హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. అంటే ఒక మల్టిప్లికేషన్ అనేది కానీ ఒక A+B² లాంటిది ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, రిమెంబర్ అంటే ఫార్ములా రిమెంబర్ చేసుకోవాలి. వన్స్ యూ రిమెంబర్ ద ఫార్ములా, అండర్స్టాండింగ్ అంటే ఫస్ట్ ఆ ఫార్ములాని మనం అప్లై, అప్లికేషన్ అంటే దాన్ని వాడుకున్నాం. ద ఫోర్త్ లెవెల్ ఈజ్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. దీని డెరివేటివ్ రియల్ టైమ్ లైఫ్ని కనెక్ట్ చేస్తూ ఒక ప్రాబ్లమ్ ఇచ్చి వాడిని సాల్వ్ చేయమన్నారు. ఓకే, ఇది బెటర్ కదా అవును, హారిజాంటల్ లెర్నింగ్లో, రాదర్ దెన్ బ్రింగింగ్ లాగరిథమ్స్ అండ్ కీపింగ్ ఆర్ బ్రింగింగ్ టెగ్నోమెట్రీ ఫ్రమ్ హయ్యర్ గ్రేడ్స్ అండ్ బ్రింగింగ్ ఇట్ ఇన్ ద లోవర్ గ్రేడ్స్. అంతే సార్, నిజమే. ఇది ఎట్లా లైక్ షార్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను అర్థం చేసుకుంది. లైక్ ఈరోజు ఎడిషన్ నేర్చుకున్నాం, కానీ హోంవర్క్కి మల్టిప్లికేషన్ వచ్చినట్టు. బట్ దట్ డజంట్ సర్వ్ ద పర్పస్. సో ఇట్లా చేయగలిగితే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ లెర్నింగ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. బోర్డ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, బట్ స్కూల్ ఇఫ్ షీ రియలీ వాంటెడ్ టు ఎక్స్టెండ్ అండ్ గివ్ ద హెల్ప్ ఫర్ ఎ చైల్డ్, నేను ముందే చెప్పాను, బేస్ లైన్ టెస్ట్ పెట్టండి, స్కోర్స్ వస్తాయి, స్టార్టింగ్ పాయింట్స్ దొరుకుతాయి, అక్కడి నుంచి వాళ్ళకి మెటీరియల్స్ డిసైడ్ చేయండి, లెర్నింగ్ మెటీరియల్స్. అగైన్ డోంట్ టీచ్. సో లెర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ థింగ్ విచ్ అ చైల్డ్ కెన్ డూ ఇట్. గివ్ ఎ మెటీరియల్ వేర్ ద చైల్డ్ కెన్ లెర్న్ ఎట్ ఇట్స్ ఓన్ పేస్.